గుడ్ మార్నింగ్. కేసీఆర్ సభ గురించి మనం అనాలిసిస్ చేస్తున్నాం. ఎల్కతుర్తి ఈ సభ గురించి మనం మాట్లాడబోతున్నాం. ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి అంశాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గౌరెల్లి ప్రాజెక్ట్ 90% మాత్రమే అయింది, 10% ఎందుకు చేయలేదని అడుగుతున్నాడు. కరెక్ట్, ఓకే. అసెంబ్లీకి వస్తే తట్టుకోలేవు, కేసీఆర్ ఉగ్రరూపం చూడలేవు కాబట్టి నేను రావడం మానేశాను. ఇక చేతకాని వాడు ప్రగల్భాలు పలికి అక్కడ పోకుండా ఉంటాడు. తట్టుకోలేనిది వాళ్ళు కాదు, మీరు ఉక్కిరి బిక్కిరి ప్రశ్నలకు ఆన్సర్ మీరు చెప్పలేరు కాబట్టి వాళ్ళని పంపి పబ్బం గడుపుకున్నాం. చెరువుల నిండా నీళ్లు నింపి రైతులకు నీళ్ళు ఇచ్చినా అని చెప్తున్నాను. కరెక్ట్, ఓకే. ఎందుకంటే భూగర్భ జలాలు పెరుగుతాయి కాబట్టి. ఇంకా తలసరి ఆదాయం 77,000 ఉండేది, మేము వచ్చిన తర్వాత 3.5 లక్షలు చేశామని చెప్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి అందరికి కూడా బాగా పంటలు పండుతున్నాయని చెప్తున్నాం. ఓకే. స్కూటీ ఎక్కడ గోల్మాల్ అని స్కూటీల గురించి అడుగుతున్నాడు. వీళ్ళు చెప్పేటువంటి అంశాల్లో కాంగ్రెస్ వాళ్ళు 59,000 ఉద్యోగాలు ఇచ్చాం, అదేవిధంగా సర్పంచులు బిల్లులు ఇవ్వకుండా వెళ్ళిపోతే మేము బిల్లులు ఇచ్చాం, అదేవిధంగా 60,000 కరెంటు బిల్లుల గురించి కూడా ప్రాసెస్ జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు కనపడం లేదా అంటున్నారు. బస్సులో ఆడవాళ్లకు ఫ్రీ టికెట్ ఇస్తే మీ వాళ్ళనే పంపించి కొట్లాటలు పెట్టి దాన్ని భూతద్దంలో చూపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదలాం చేస్తామని సీతక్క గారు చెప్తున్నారు. నీ కళ్ళలో కరెక్ట్ కాదు అని చెప్పి కేసీఆర్ సూటిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ చెప్పినటువంటి అంశం దరిద్రపు పథకాలు కమిషన్ దండుకోవడానికి కోసమే వీళ్ళు దరిద్ర పథకాలు పెట్టాడని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ప్రజలకు అడే హక్కు లేదా అంటున్నాడు. ఎక్కడికి బయలుదేరుతూ ప్రభుత్వాన్ని కూలగొడతామంటున్నాడు. మేము తలుచుకుంటే ఏదైనా చేయగలం. పువ్వు పుట్ట మేధావులందరూ టీఎస్ ప్రజలు పరిష్కారం గురించి చూడాలి. అదేవిధంగా బీజేపీ 11 రూపాయలు కూడా ఇవ్వలేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు వీళ్ళకు లేదు అని చెప్తా ఉన్నాడు. తెలంగాణ తెచ్చినప్పుడు 2014లో వచ్చినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 మీద మేము పనిచేసాం. అత్యద్భుతంగా పనిచేసి మేము అందరికీ ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినాం, దళితుల్ని ముఖ్యమంత్రిగా చేసినాం అని చెప్పేటువంటి అంశాల్లో కొన్ని చెప్తాను. అదేవిధంగా ఈ యొక్క భూమి ధరలు పెంచలేని అసమర్థ ప్రభుత్వం అని కూడా విమర్శిస్తూ ఉన్నాడు. దీనికి ఒక ఆన్సర్ చెప్పాలి. గతంలో సబ్ రిజిస్టార్లో ఇష్టం వచ్చినట్లు రిజిస్టర్ చేసేవాళ్ళు, ఇప్పుడు చేయరు. గతం లింక్ డాక్యుమెంట్లు చెక్ చేసిన తర్వాత అక్కడ ఎన్ని గజాలు ఉంటే ఇక్కడ అన్ని గజాల కంటే ఎక్కువ రిజిస్టర్ చేయరు. అప్పుడు ఇష్టం వచ్చింది ఎవడు భూమి ఎవరిని ఏం లేదు, భూదాన భూములు కానీ అసైన్మెంట్ భూములు కానీ, అదేవిధంగా దానికి ఓఆర్సీ ఉందా లేదా, ఏ రకమైనటువంటివి కూడా ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఇప్పుడు పారదర్శకంగా సబ్ రిజిస్టార్లు చేస్తున్నందున ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. అదేవిధంగా మైన్స్, ఇసుక, మట్టి దీంట్లో ప్రభుత్వాన్ని కట్టేదానికంటే మీ జోబుల్లోకి ఎక్కువ పోయిన అంశాన్ని కూడా మేము ఇప్పుడు చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం అనేటువంటిది పారదర్శకంగా ఉండాలి, రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయాలి, ప్రజల హక్కులను కాపాడాలి. పోలీస్ వ్యవస్థ గురించి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. పోలీస్ వారితో మేము అధికారం వస్తాం, ఆ రోజు మేము మా తడాక చూపిస్తాం. ఇన్నాళ్ళు చేసినటువంటిది ఏంటి? 10 సంవత్సరాలు పోలీసు వారినే మీ గుప్పిట్లో పెట్టుకొని ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేసి 14 రోజులు జైలు పంపించావు. ఇప్పుడు మీకు రూల్ ఆఫ్ లా మెయింటైన్ చేస్తున్నారు. ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద అడ్వకేట్లు తెచ్చి చట్టాలను మేజిస్ట్రేట్ల మీద, అదేవిధంగా కోర్టులలో చట్టాలను నేర్పిస్తున్నారు మీరు. అంటే అది మీ ఘనత. డబ్బులతోటి ఏ పనైనా చేయొచ్చు అని మీరు అనుకున్నారు, కానీ ఇక్కడ ఓట్లను కొల్లగొట్టలేకపోయారు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు సర్పంచుల ఎలక్షన్లు, జిహెచ్ఎంసీ అన్ని ఎలక్షన్లో గెలవడానికి కోసమే ఇంత బ్రహ్మాండమైన సభను పెట్టి 200 రూపాయలు 2,000 కోట్లను 200 కోట్లను ఖర్చు పెట్టారని, అది ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు మీరెవరు ఖర్చు పెట్టద్దు నేనే ఇస్తానని చెప్పి మొండి చేయి చూపించేసి మళ్ళీ నియోజకవర్గంలో మీకు టికెట్ కావాలంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, ప్రజలను తీసుకురావాల్సిందే, బలవంతంగా అక్కడ తీసుకొచ్చినట్టు కథనాలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అక్కడ నీ సభ వల్ల ఎవరికి ఒరిగిందో ఎవరికి ఏం తెలియదు, కానీ
మొత్తానికైతే బిర్యానీ, మందు ఖర్చు ఎక్కువ, డబ్బులు ఖర్చు, ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి. అదే హ్యాట్సాప్ చెప్పచ్చు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వము అమాయకమైనటువంటి ప్రజలకు డబ్బులు వేసి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసింది. దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, ఆ బంధు కానీ నువ్వు ఎప్పుడు పెట్టావు? దళిత బంధు ఒక ఎలక్షన్స్ ఉప ఎన్నిక వస్తే దానికి పెట్టావు. అది లంచం కాదా అని మేము అడుగుతున్నాం. ఇక ఉచితాల గురించి చాలామంది ఉచితాలు వద్దు అని చెప్తున్నారు. ఉచితాలు ఇచ్చేటువంటిది డబ్బు మూలకంలో ఇచ్చేసి తాగడానికి బానిస చేసినటువంటిది గత ప్రభుత్వం. అందుకే ఓట్లు పడలేదు అనే అంశం కూడా మేము చెప్తున్నాం. కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా రూల్ ఆఫ్ లాను, ప్రజల యొక్క స్వేచ్ఛ, సమానత్వము, మాట్లాడే హక్కు, జీవించే హక్కు, అదేవిధంగా పని చేసుకునే హక్కు కూడా ప్రభుత్వం కల్పించాల్సింది. అదే ప్రభుత్వము ఎవరిని పడితే వాడిని లోపలేయడం, సెక్షన్స్ పెట్టడం, జైల్లో పెట్టడం, హరాస్మెంట్ చేయడము నిజం కాదా అని గత 9.5-10 సంవత్సరాల్లో నిజం కాదా అని అడుగుతున్నాం. అప్పుడు మీకు గుర్తు రానటువంటి రూల్ ఆఫ్ లా ఇప్పుడే ఎందుకు గుర్తొస్తుంది? ఇప్పుడు గుర్తొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరందరూ క్యూ కట్టడానికి చెర్లోపల్లి, చెంచలగూడ పోవడానికి, ఇప్పుడు నీ దగ్గర పనిచేసిన ఈఎన్సే 100 కోట్లు తిన్నట్టు ఆస్తి, ఆదాయం మించి ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ వాళ్ళు పట్టుకొని లోపలేశారు. ఇప్పుడు మీకు కూడా అదే వస్తుంది. ఎమ్మెల్యేలకు ఒకరోజు నీవు రేవంత్ రెడ్డి గారు లంచం ఇస్తున్నారని చెప్పి ఏసీబీతో పట్టించావు కదా, ఆ ఏసీబీ వాళ్ళే మిమ్మల్ని కూడా పట్టుకుంటారు. ఆదాయాన్ని మించి, జీతానికి మించి మీకు 4 లక్షలు, 5 లక్షల లోపల ఉన్నటువంటి లెక్కలు క్యాలిక్యులేట్ చేసి అంతకంటే మించి ఆస్తులు ఉన్నాయి కాబట్టి బినామీ పేర్ల దాని మీద కూడా మిమ్మల్ని కూడా ఆ దాడి జరుగుతుంది. ఎందుకు సంయమనం పాటిస్తున్నారంటే ఇంకా ఎవిడెన్స్ సేకరిస్తున్నారు. నోటీసులు ఇస్తే మీరు హాజరు గారు, మీరు దైవాంశ సంబుతులని మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ అందరికీ సమానమే. ప్రజాస్వామ్య దేశం మనది, నాట్ డిక్టేటర్ దేశం. కాబట్టి కొన్ని విలువలకు కట్టుబడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకొక మాట మాట్లాడాడు రాజశేఖర రెడ్డి గురించి. రాజశేఖర రెడ్డి పెట్టిన ఆరోగ్యశ్రీని మేము కంటిన్యూ చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏదైతే భూములు ఉన్నాయో ఆ గనులకు లీజుకు గుంజుకున్నటువంటి భూములకు ₹1 నష్టపరిహారం లేదు. ఎన్నో ధర్నాలు, ఎన్నో కథలు చేసినా ఇవ్వలేదనే అంశం చిన్న రావురాల పెద్ద రావుల అంశాల్లో తేలింది. ఎన్నో రకరకాలైనటువంటి హింసించినటువంటి మీరు అందుకే ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికి కూడా మీకు జ్ఞానోదయం అయినట్లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యేదానికి అవకాశం ఉంటుంది. దమ్ము, ధైర్యం ఉంటే బీజేపీ వాళ్ళని విమర్శించండి. ఒక ఎంపీ గారు చెప్పినట్టు నిజామాబాదు ఇది 2014లో ఒక ప్రైవేట్ కంపెనీ, తర్వాత 18లో ఇంటి పార్టీ అయిపోయింది. దీనికి వాళ్ళే డైరెక్టర్లు, వాళ్ళే కాబట్టి ఇష్టం వచ్చినట్టు సంపాదించుకుంటారని చెప్పి ఆయన చెప్తున్నారు. అది కరెక్ట్ అని మేము భావిస్తున్నాం. ఇక్కడ ఎన్నుకో ముందు లేదు, డబ్బులు సంపాదించడానికి. అదేవిధంగా తెలంగాణలో గెలవాలి, అదేవిధంగా పక్క రాష్ట్రాలు కూడా గెలవాలి. అన్నీ కలిసి మోడీకి పోటీ అనుకున్నాడు. పోటీ పడి పడిపోయాడు. ఇప్పుడు ఇంకా స్థిరత్వాన్ని పెట్టడానికి బీఆర్ఎస్ పోయి టీఆర్ఎస్గా మళ్ళీ నామకరణం చేస్తూ జై తెలంగాణ అంటూ జై బీఆర్ఎస్ అనాలి. కానీ ఇప్పుడు జై తెలంగాణ పార్టీలాగా ఇస్తున్నారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్లు జరుగుతుంది. బీజేపీ తోటి అనవసర మాటలు మాట్లాడితే మళ్ళీ ఎవరినో కొన్ని జైలు పంపిస్తారు వాళ్ళు, ఈడీనో సిబిఐ ఇంకొకరు. కానీ ఈ ప్రభుత్వము ఆ విధంగా చేయలేదు. కాబట్టి నువ్వు దైవాంశ సంబంధమని, మాజీ ముఖ్యమంత్రివని, నీకు అతీత శక్తులు ఉన్నాయని, ఫామ్ హౌస్లో ఉంటావని నీకు సినిమాలో చెప్పినట్టు శక్తులు ఉన్నాయి. కాబట్టి పోలీసు వారితోటి ఎవరు నన్ను అరెస్ట్ చేయలేరనే అహంభావంతో ఉన్నారు. టైం దగ్గరికి వస్తుంది. కూలేశ్వరం అయిపోయింది. అన్ని లక్షల డబ్బులు ఖర్చు పెట్టినా నువ్వు ఒక్క రూపాయి కూడా ఉపయోగపడలేదు ప్రజలకు. కాబట్టి అది కూడా అతి త్వరలో డ్యామ్ సేఫ్టీ వాళ్ళు చెప్పినటువంటిది చెప్తే అది బీజేపీ ఆఫీసులో తయారు చేశారు, మా మీద రిపోర్ట్ అని చెప్తున్నాం. అయితే ఎవరి పని వాళ్ళు చేస్తున్నప్పటికీ బీజేపీ మీద ఎక్కువ నువ్వు మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని అందరినీ లోపలేస్తారని భయం తప్ప వేరే కాదు. ఇప్పుడు డిమాండ్ చేయండి. ఇందాక చెప్పారు మీరు ఏమని, ఈ ఒక ప్రాజెక్టు 90% ఏం చేస్తే
వీళ్ళు గౌరెల్లి ప్రాజెక్టును కంప్లీట్ చేయలేదని చెప్తున్నావు. మరి 10% నీ డబ్బులతో చేయి. ఫామ్ హౌస్లో నీకు సన్న బియ్యంతో లక్షలు కోట్ల రూపాయలు వచ్చినాయి కదా, ఉల్లిగడ్డలు అల్లిగడ్డలు వేస్తే డబ్బులు వచ్చినాయి కదా, నీ సొంత డబ్బు నిధులతో చేయి. 200 కోట్లను ఖర్చు పెట్టినది ఒక 100 కోట్లు పెడితే ప్రాజెక్ట్ అయిపోతుంది. ఖర్చు పెట్టు. నీ ఫామ్ హౌస్ కోసము సొంతంగా బోర్లు వేసుకోవడానికి కోసము వేసుకోకుండా నీళ్లను లక్షల కోట్లు పెట్టి నీళ్లను కాలువల ద్వారా పైపుల ద్వారా బాహుబలి లక్ష్మి మోటార్లు పెట్టి పైకి నింపి వేల కోట్ల రూపాయలను నీళ్ళలాగా ఖర్చు పెట్టి ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఆర్థిక భారానికి సంవత్సరానికి 600 కోట్లు కట్టవలసింది నెలకు 600 కోట్లు ఇన్స్టాల్మెంటు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడది అని చెప్పుకుంటే ఇంతకంటే సిగ్గైనటువంటి పని ఏముంది? ఇంకా కూడా మేము మళ్ళా రాబోతాం, మళ్ళా ముఖ్యమంత్రి అవుతాం, మళ్ళీ ఇప్పుడు 7-8 వేల కోట్లకు అప్పు చేశాం, ఇంకా వచ్చిన తర్వాత మొత్తం 1,00,000 కోట్లు కాకుండా బిలియన్ కోట్లు అప్పు చేసి దీన్ని బ్రహ్మాండంగా చేస్తామనే ఆలోచనలో ఉన్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో నామరూపాలు లేకుండా పోతుందని మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా మీరు తెలుసుకొని ఇంకా పెండింగ్ ప్రాజెక్టుల గురించి మాట్లాడడము, సలహాలు సూచనలు గవర్నమెంట్కి ఇస్తూ ఇన్కమ్ సోర్సెస్ ఏ విధంగా వస్తుందో ఇది చెప్తే బాగుంటుంది. మీరు అసెంబ్లీకి తప్పనిసరిగా వెళ్ళండి. మీ సలహాలు చాలా అవసరం. ఎందుకంటే ఫామ్ హౌస్లో కూర్చొని మీరు రాజకీయ ఆలోచనలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే ఆలోచన అసెంబ్లీలో చెప్పండి. మిమ్మల్ని అసెంబ్లీకి పంపించారు. మీరు ఎంత పెద్ద తోఫైనా పార్టీకి అధిపతి అయినా ఒక ఎమ్మెల్యే అనేది గుర్తుపెట్టుకోవాలి. గజ్వేల్కి ఎమ్మెల్యే అనుకో, ఆ విధంగా ఆలోచన చేయండి. ప్రతిపక్ష నేత నువ్వు కాదు అనుకుంటే మీ వర్కింగ్ ప్రెసిడెంట్కు ఇచ్చేసి నువ్వు జాతీయ అధ్యక్షునిగా లేక తెలంగాణ అధ్యక్షునిగా చెప్పాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేసినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము చెప్తున్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.